హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనకు కానిస్టేబుల్ మెయిన్స్‌లో అడగడానికి ఉన్న ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం నుండి ఒక టాపిక్ నుండి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఒక పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అనేవి కూడా మనం క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కానిస్టేబుల్‌కి సంబంధించి మార్క్స్ యాడింగ్ కేసు సంబంధించి ఫైనల్ హియరింగ్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఈ యొక్క సమాచారం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం ఈ యొక్క టాపిక్ నుండి మనకు ప్రశ్నలు అనేవి బీచ్లు ఏ తీరంలో ఏపీ తీరంలో ఉన్న ముఖ్యమైన బీచ్ల నుంచి ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. మన కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా పడడం జరిగింది. ఇంకా మెయిన్గా ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే టోటల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ను 3 ప్రధాన భూ స్వరూపాలుగా విభజించారన్నమాట. ఒకటి తూర్పు తీర మైదానము, తూర్పు కనుమలు, పశ్చిమ పీఠభూమి. ఈ విధంగా తూర్పు యొక్క తీర మైదానం సరాసరి ఎత్తు వచ్చేసి 150 మీటర్స్ ఉంటుంది. ఏపీ తీరరేఖ వెంబడి శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు మొత్తం 12 జిల్లాల్లో ఈ మైదానం అనేది విస్తరించి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క వెడల్పు చూసినట్లయితే 160 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టా దీని వెడల్పు వచ్చేసి 160 కిలోమీటర్లు ఉంటుంది. దీన్నే దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా కూడా పిలవడం జరుగుతుంది. ఉత్తర భాగంలో వంశధార డెల్టా, దక్షిణ భాగంలో పెన్నా డెల్టా సన్నగా ఇరుకుగా ఉంటాయి. అదేవిధంగా తీరమ సరస్సులు కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్గా మనం ఇందులో మెయిన్ పాయింట్స్ మనము పరిశీలించినట్లయితే ఇక కొల్లేరు సరస్సు ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుందంటే 250 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది మంచినీటి సరస్సు అండి. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఏలూరులో ఉండడం జరిగింది. 1999 నుంచి ఈ సరస్సును పక్షి అభయారణ్యంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ సైబీరియన్ కొంగలు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్లకు సంరక్షిస్తున్నారు. ఇక్కడ గుర్తించిన అరుదైన పక్షి జాతి ఏంటంటే స్పూన్ బిల్డ్ షాండ్ పైపర్ అనేది ఒక అరుదైన పక్షి జాతి అండి. కొల్లేరు సరస్సును 2002లో రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పిన ప్రతి అంశం కూడా. ఓకేనా, దీని అభివృద్ధి కోసం అజీజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని అభివృద్ధి కోసం కొల్లేరు సరస్సు యొక్క అభివృద్ధి కోసం యొక్క అజీజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరొకటి చూసినట్లయితే పులికట్ సరస్సు అండి. ఓకేనా, పులికట్ సరస్సు అనేది 460 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక లాగున్ సరస్సు అనమాట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్యలో ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో విస్తరించి 1976 నుంచి పక్షి అభయారణ్యంగా గుర్తించడం జరిగింది. తూర్పు కనుమలు ఇవి తీర మైదానాన్ని ఆనుకొని 2 భాగాలుగా ఉంటాయి. అవి గోదావరి నదికి ఉత్తరంగా ఉన్న సింహాచల కొండలు, అదేవిధంగా కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న కడప శ్రేణులు. సింహాచల కొండల సరాసరి ఎత్తు 12 మీటర్లు ఉంటుంది. ఇది ప్రత్యేకమైన చార్నోకైట్ కాండలైట్ శిలలతో ఏర్పడి ఉంటుందన్నమాట. దీనిలో ఎత్తైన శిఖరం జిందగడ వచ్చేసి 1690 కిలోమీటర్లు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటంటే 1690 కిలోమీటర్లు కలిగిన జిందగడ్డ అనేది జిందాపీర్ అని కూడా జరుగుతుంది. రెండో ఎత్తైన శిఖరం వచ్చేసి అలోమా కొండ అని ఉండడం జరిగింది. 1680 కిలోమీటర్లు. అది అల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది. కడప శ్రేణి సరాసరి ఎత్తు 900 మీటర్లు. ఆర్కినియన్ నీ శిలతో ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా పశ్చిమ పీఠభూమి చూసినట్లయితే రాయలసీమలో విస్తరించి ఉంటుందన్నమాట. సరాసరి ఎత్తు 600 మీటర్లు అయితే ఉంటుంది. పీఠభూమి అత్యధిక ఎత్తులో ఉన్న జిల్లాలు అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు. ఈ పీఠభూమి శిస్టు నీస్ ఆర్కినియన్ శిలతో ఏర్పడడం జరుగుతుంది. మరి ఏపీలో ముఖ్యమైన శిలలు అనేవి మనం కానీ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ముఖ్యమైన శిలలు ఏపీలో అని చూసినట్లయితే తార్వార్ శిలలు. ఇవి అత్యంత పురాతన శిలలు. మోస్ట్ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుండి పెట్టుబడుతుంది. ఓకేనా, దయచేసి ఈ యొక్క టాపిక్ వదిలిపెట్టద్దు. అది కడప శిలలు. తార్వార్ శిలల అవక్షేప శిలలు కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు వరకు విస్తరించి ఉండడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా సున్నప్రాయ వెరైటీస్ నిక్షేపాలు అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. కర్నూలు శిలలు చూసినట్లయితే అనంతపురం, కడప జిల్లాలో విస్తరణ ఆసు బెస్ట్ స్టాప్ను సున్నప్రాయ నిక్షేపాలు ఉంటాయి. దక్కన్ నాప్ శిలలు అంటే భూమి లోపల పొరలో మాగ్నా చల్లబడి ఏర్పడినవి. రాయలసీమలో విస్తరించి ఉన్నాయి. వీటిలో గ్రానైట్ లభిస్తుంది. ఓకేనా, గోన్వాన శిలలు చూస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు లభిస్తుంది. రాజమండ్రి శిలలు చూస్తే తీరాలు సిలికా, సున్నప్రాయ, మట్టి ఏర్పడి ఉంటాయి. పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకా చూసినట్లయితే ఇందులో ముఖ్యమైన బీచ్లు మనకు మెయిన్గా ఇది మనకు బిట్టుపడే ఏరియా ఎక్కడంటే ముఖ్యమైన బీచ్లు అండి. శ్రీకాకుళంలో కళింగపట్నం, బార్వా బీచ్ అనేవి ఉంటాయి. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, భీమిలి బీచ్, అదేవిధంగా ఈ యొక్క యారాడ, రుషికొండ బీచ్లు ఉంటాయి. కాకినాడలో ఉప్పాడ, ఎన్టీఆర్ బీచ్ ఉంటాయి. పశ్చిమ గోదావరిలో పేరుపాలెం, కృష్ణాలో మంగినపూడి, బాపట్లలో సూర్యలంక, ప్రకాశంలో కొత్తపట్నం, నెల్లూరులో మైపాడు బీచ్, తిరుపతిలో తుపిలిపాలెం, విశాఖపట్నం నుంచి పైభాగంలో తీరం వెంబడి స్టాకులు, స్టంప్స్, సిక్లీఫ్లు కనిపిస్తాయి. కాకినాడ దిగువ తీరంలో కొడవలికి ఆకారం స్విట్లు కూడా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా నుండి ఖచ్చితంగా బిట్టుపడతాయి కానిస్టేబుల్ మెయిన్స్లో. ఓకేనా, ఇంతకుముందు ప్రిలిమ్స్ కూడా పడింది కాబట్టి ఆ టాపిక్ మొదలదు. మెయిన్గా మనకు రీసెంట్గా ఈ యొక్క చూసినట్లయితే ముఖ్యాంశాలు మెయిన్గా ఇంపార్టెంట్ అంశం చూసినట్లయితే మనం ఇక్కడ ఏపీ యొక్క తీరరేఖ పొడవు 973.7 కిలోమీటర్లు అయితే ఉండడం జరిగింది. దేశంలో రెండవ పొడవైన తీరరేఖ. కానీ నూతన గణాంకాల ప్రకారము 10,053.07 కిలోమీటర్లు మూడవ పొడవైన తీరరేఖగా ఉండడం జరిగిందన్నమాట. ప్రెజెంట్ గణాంకాల ప్రకారం. ఇంతకుముందు అయితే రెండవ పొడవైన తీరరేఖ పొడవగలిగింది. మొదటితము గుజరాత్ అనేది కలిగి ఉండడం జరిగింది. కొల్లేరు సరస్సు అభివృద్ధిపై వేసిన కమిటీ అజీజ్ కమిటీ. పులికట్ సరస్సును వర్షాకాలంలో ప్రళయ కావేరి అని కూడా పిలుస్తారు. నంద్యాల జిల్లాలో బెలుం గుహలు దేశంలో రెండవ పెద్ద ఇసుకరాతి గుహలు. మొదటివి మేఘాలయలో ఉన్నాయి. ఏపీ వాయు దిశ వాయువు నుంచి ఆగ్నేయం వైపు ఉంటుంది. తూర్పు కనుమల్లోని పర్యాటక ప్రాంతాలు పాపికొండలు, అరకు వ్యాలీ, బొర్రా గుహలు ఉంటాయి. తూర్పు కనుమలో వేస విడిది కేంద్రం ఏంటంటే హర్సిలి హిల్స్, అన్నమయ్య జిల్లాలో ఏలుగుమల్లమ్మ కొండల్లో ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి ఈ విధంగా అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా తూర్పు కనుమల యొక్క పేర్లు కూడా జిల్లాల వారిగా ఏమని పిలుస్తారని కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం అనేది చేద్దాం. చూసినట్లయితే శ్రీకాకుళం చూసినట్లయితే మహేంద్రగిరులని, విశాఖపట్నం విజయనగరంలో అయితే డాల్ఫినోస్, యారాడ కొండలు, బాలకొండలని. ఏది తూర్పు కనుమల యొక్క పేర్లండి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఏలూరు జిల్లాలో చూస్తే పాపికొండలని, ధూమకొండలని, బైసన్ కొండలని అంటారు. ఎన్టీఆర్ జిల్లాలో మొగల్ రాజ
రామచంద్రపురం కొండలని, కృష్ణాలో అయితే కొండపల్లి సీతానగరం కొండలని, గుంటూరు అయితే మంగళగిరి కొండలు, పల్నాడు అయితే వినుకొండలు గనికొండలని, బెల్లంపల్లి కొండలు నాగార్జున కోటప్ప కొండ బెరం కొండలని, కర్నూలు అయితే నల్లమల్ల కొండలు ఎర్రమల్ల కొండలని, వైఎస్ఆర్ కడపలో అయితే పాలకొండలు వెలికొండలని, నెల్లూరులో అయితే వెలికొండలు, ప్రకాశంలో అయితే మార్కాపురం కొండలు చేమకుర్తి కొండలని, అన్నమయ్యలో అయితే ఏనుగు మల్లమ్మ కొండలని, చిత్తూరులో అయితే ఆవులపల్లి కొండలని, అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో చూస్తే శేషాచలం కొండలని, సత్యసాయిలో చూస్తే రామగిరి కొండలని, మడకసిరి కొండలు పెనుకొండ శిలని అనడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జిల్లాల వారిగా చూస్తే తూర్పు కనుమ యొక్క పేర్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా బీచ్లు చూసినట్లయితే ఈ విధంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా బిట్స్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బీచ్ల నుండి ఖచ్చితంగా బిట్టుపడుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగింది. ఏపీలో పొడవైన తీరరేఖ ఉన్న జిల్లా ఏమిటి? అదేవిధంగా కొత్త జిల్లా విభజన తర్వాత తీరరేఖ కోల్పోయిన జిల్లా, ఏపీలో ఉండవల్లి గుహలు ఉన్న కొండలు, ఏపీలో అత్యంత పురాతన శిలలు, ఏపీలో బొగ్గు నిక్షేప లభ్యమయ్యే శిలలు, ఎన్నిటికి కూడా సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. మీకు మీరు కూడా చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క లేటెస్ట్ టాపిక్. ఈ టాపిక్ ఖచ్చితంగా కానిస్టేబుల్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసినట్లయితే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఉన్న దేశాలు ఎన్నో స్థానంలో నిలిచింది అని చూసినట్లయితే 4వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఎంత స్కోర్ అండి? స్కోర్ చూసినట్లయితే భారత్ 0.1184 స్కోర్తో సాధించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? నెక్స్ట్ చూసినట్టు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? 2020 జాతీయ పర్యాటక దినోత్సవాన్ని టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే థీమ్తో నిర్వహించారు. మరి ఏ రోజు నిర్వహిస్తారంటే జనవరి 25వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. దేశంలోని పురాతన పుస్తక ప్రదర్శన పేరును గాంచిన బోయ్ మేళాను ఏటా ఏ నగరంలో నిర్వహిస్తారు? బోయ్ మేళాను ఏటా ఏ నగరం అనేది అన్నారండి. మన దేశంలో కోల్కతా నగరంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఒక బ్రాండ్, ఓకేనా, బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 నివేదిక 2025 ప్రకారం దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా ఏది నిలిచింది అంటే టాటా గ్రూపు నిలవడం జరిగిందండి. అదేవిధంగా ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSC డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇస్రో చైర్మన్గా బాధ్యత స్వీకరించిన డాక్టర్ వి నారాయణ స్థానంలో ఈయన నియమితులయ్యారన్నమాట. ఎవరై అంటే ఎం మోహన్ అండి. ఓకేనా? క్లియర్ కదా ఫ్రెండ్స్? మరొక అంశాలు అనేవి కరెంట్ అఫేర్స్ భాగంగా చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 ఇప్పటికీ మన దేశం రికార్డు స్థాయిలో 1 బిలియన్ కోట్లు టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 21 పేర్కొనడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే 2023-24 చూస్తే బొగ్గు ఉత్పత్తి 997.83 మిలియన్ టన్నులు ఉండడం జరిగింది. ఈసారి ఆర్థిక సంవత్సరం ముగియడానికి 11 రోజుల ముందే ఈ నెల 20న ఈ బిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు బొగ్గు శాఖ పేర్కొనడం జరిగింది. మన దేశ ఇంధన అవసరాల్లో 55% వరకు బొగ్గే ఆధారం అవుతుంది. దేశ విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ఆధారిత ప్లాంట్లలోనే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్? అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశంలో రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టుకు 2025 మార్చి 20న ప్రాథమిక ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ కొనుగోలు ప్రతిపాదన కూడా ఉండడం జరిగింది. అందులో మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే వాతావరణ రికార్డు నమోదు కావడం మొదలైనప్పటి నుంచి గడిచిన 10 ఏళ్లు అంటే 2015-2024 అత్యుష్ణ సంవత్సరాలుగా నిర్ధారణ అయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ WMO 2025 మార్చి 19న ప్రకటించిందన్నమాట. 2023 వాతావరణంలో CO2 ప్రతి 10 లక్షల వాళ్లకు 420గా నమోదైంది. ఇందులో 3.28 లక్షల టన్నుల CO2కు సమానము. గడిచిన 8 లక్షల ఏళ్లలో ఇదే అత్యధికమని WMO హెచ్చరించడం జరిగింది. ఇవి కూడా కరెంట్ అఫేర్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వీటిని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి అయితే కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, కానిస్టేబుల్ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క తూర్పు కనుమల పేర్లు, ఓకేనా, ఈ యొక్క కొల్లేరు సరస్సు, అదేవిధంగా ఈ యొక్క పులికాట్ సరస్సు, వీటికి సంబంధించి బీచ్లకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అనే అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క అప్డేట్ అనేది ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.